స్తోత్రార్పణ స్తుతి అర్పణ చెల్లించుడి యేసుకే, భజించుడి యేసునే. స్తోత్రార్పణ స్తుతి అర్పణ చెల్లించుడి యేసుకే, భజించుడి యేసునే. ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు. స్తోత్రార్పణ స్తుతి అర్పణ చెల్లించుడి యేసుకే, భజించుడి యేసునే. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. వాక్యమయ్యున్న యేసయ్యా, సృష్టికాధారము యేసయ్యా. వాక్యమయ్యున్న యేసయ్యా, సృష్టికాధారము యేసయ్యా. ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు. స్తోత్రార్పణ స్తుతి అర్పణ చెల్లించుడి యేసుకే, భజించుడి యేసునే. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్నందరినీ ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో పవిత్రాత్మతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయా 6:3 ఆ దైవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఇప్పటి వరకు డివైన్ ధ్యాన కేంద్రములో వడకానికి వచ్చి ఆత్మాభిషేకం పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి.
మీ ఆత్మతో నడిపించండి. వారు ఈ ఆలయానికి రావటానికి కృపను మరీ ఎక్కువ దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును. అబ్బా తండ్రి యేసు నామములో నిన్నటి నుండి ప్రారంభించినటువంటి తెలుగు బైబిల్ తెలుగు వడకాన్ని ఆశీర్వదించండి. దానిలో బిడ్డలందరినీ దీవించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. వారి పాపములను పాపదోషములను పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచ్చే బెస్తవారము నుండి ప్రారంభించబోచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ అని ఆశీర్వదించండి. ప్రభువా దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా అనుగ్రహించి దీవించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. వారు ఇంటి నుండి బయలుదేరిన సమయముల నుండి ఈ ఆలయానికి చేరింద వరకు మీ దైవదూతల యొక్క కాపుదలు దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఇక్కడికి రావటానికి, ఈ రైల్వే దిగటానికి పోవటానికి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ, మరియు ముఖ్యంగా రైల్వే మంత్రి గారిని, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని, మరియు డాక్టర్ గిరికేదరాజు గారిని, మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి సహోదరిని, అక్కడ ఉన్న పై ఉద్యోగస్తులందరినీ, చెన్నై డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 25. ప్రభు సందేశం ఇది. మీ పితరుడు దావీదు, దేవుడను ప్రభుడైన నేను నీ మొర వింటిని, నీ కన్నులారా చూచి తిని, నేను నీకు ఆరోగ్యము ప్రసాదింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా శ్రావంతి చిన్నప్ప హైదరాబాద్ కుటుంబం నుండి కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. బిడలైన సంజయ్ మరియు సృజన్ వారందరిని సమర్పిస్తున్నాం. ఇక్కడ లిఫ్ట్ కోసం విరాళం ఇచ్చిన కుటుంబాన్ని నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మరియు సింధు రాజేష్ హైదరాబాద్ నుండి అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, మరియు ప్రమీల తాలేపల్లి నుండి కుటుంబంలో ఉన్న సమస్యల నుండి విడుదల పొందటానికి, మరియు విజయ నిర్మల జవాకింగ్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము కుటుంబంలో సమస్యను విడుదల పొందటానికి అడిగి ఉన్నారు. షామిళ గర్భోదయ సహోదరికి దేవుడు కాచి కాపాడలు కోరుకుంటూ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదా సుశీలమ్మ కుటుంబము, హరి మరియు మురళి బిడ్డలో మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కర్నూలు నుండి జయన్న
మరి భాను తేజ వారు కుటుంబము జయన చేయబోచున్నటువంటి పని కార్యాలే దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి దయారెడ్డి రాజదీప్తి కుటుంబము బిడలైన ప్రణిధి చందనరెడ్డి దంపతులకు మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారికి దేవుడు నిండుగా ఆశీస్సులు దయచేయాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష అప్పుబాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు వారిలోని అనారోగ్యమైన విడుదల పొందటానికి దేవుడు వారందరినీ క్షేమంగా కాపాడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి సునీత ప్రతాప్ రెడ్డి, జ్యోతి రాయపరెడ్డి వారి ఒక కుటుంబ సమస్యల నుండి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ నుండి అప్పుబాధ నుండి విడుదల పొందటానికి మరియు అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవుని మహిమ గ్రూపు ప్రార్థన గ్రూప్ వారి కోసము అనిత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫరీద మంచి ఆరోగ్యాని కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీద సుందర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యము మరియు బిడలైనటు మరియా సుహాని మరియు సాని పోల్ దేవభక్తితో దైవభయంతో నడవడానికి మరియు నల్గొండ నుండి రాణి అభిలాష రెడ్డి బాలమరియ తనుజ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మేరీ అన్వేషరెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహించి గర్భఫలాన్ని కాపాడాలని కోరుకుంటూ అప్పబాధను విడుదల పొందటానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండలో ఉన్నటువంటి సెలిన్ అలోషియస్ కుటుంబము మరియు అబుదాబిలో ఉన్నటువంటి ఫేద లూర్దు రోయిన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండలో ఉన్నటువంటి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సెయింట్ జోన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి వారి యొక్క స్కూల్ సంబంధమైన కార్యాలు కొనసాగించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, లిల్లీ టీచర్ గుంటూరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 25. ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని. నీ నా కన్నీళ్ళ చూచి తిని నేను నీకు ఆరోగ్యము ప్రసాదింతును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యమే కానంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్సి అరుణ్ వారు దైవభక్తితో నడవడానికి, మరి జోసఫ్ రెడ్డి సుస్మిత వారు దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క కృప కోసం మంచి ఉద్యోగం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అప్పు బాధను విడుదల పొందటానికి కూడా. మరియు జోస్ మేరీ మరీదాస్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి వారి నుండి బిజినెస్లో అప్పు తీసుకొని వచ్చిన వారు తొందరలో తిరిగి ఇవ్వటానికి రంజిత్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సింధు జర్మలో ఉన్నటువంటి సహోదరి చందన రెడ్డి వారు క్షేమంగా ఉండాలని, దేవుడిచ్చిన బిడ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు 2 చింతల నుండి కానుగా మేరీ బిడలైన పవాని, మౌనిగా, సాహిత్య మరియు మానస వారికి ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి క్యూని, స్టెర్లిన్
బిడయైనటువంటి సిస్టర్ క్యాథరిన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల త్రైసా రాజు కుటుంబం బిడ్డలైనటువంటి మౌనిక, మనోస, మనోజ్ మరియు సర్వనాథ్ వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అఖిల్ అంజలి వారు దంపతుల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఆదిత్య యూకేలో మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించారు. ఇంకా మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కర్నూలు నుండి మాధవి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కవిత మరియు శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత యూఎస్ఏలో ఉద్యోగం చేసుకుని ఉంటున్నా, కానీ కంపెనీలో స్ట్రెస్ వలన చాలా బాధపడుతున్నా, తొలగిపోవాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ధరణి యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు రాహుల్ తేజ కోసము అమల్ రాజు ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమార్ కోసము పుష్ప తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి మంచి ఉద్యోగము మరియు మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. చైతన్య కోసము ఉపదేశి అయిన అందోని ప్రార్థన సహాయం అడిగినారు. అందోని యొక్క లోన్ తిరిగి కట్టడానికి మార్గం దేవుడు చూపించాలని మంచి ఉద్యోగాని కోసము ఆ సహోదరుడు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్య బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ నుండి హైదరాబాదు ఈరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి శ్రీలత ప్రార్థన సహాయము శౌరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. దేవుడు అనుగ్రహించిన కృప కోసము ఇంకా ఎక్కువ వారు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు లిమా డయోన్స్ కేరళ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రోస్లిన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తిన వారి కోసము మరియు ఇన్నారెడ్డి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవారాణి నాగరాజు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి వారికి వారి యొక్క అప్పు బాధల నుండి మరి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదంటే యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 25. ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని. నీ కన్నీరు కన్నులార చూచి తిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే కానంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా తిమ్మాపుర తేజారెడ్డి కుటుంబం సౌమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మార్టీనా మరియా యూకేలో ఉద్యోగము, పిఆర్ విసా కోసము, జ్యోతి సురేష్ కుటుంబము, మేఘన కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు స్వర్ణలత జయల్పూర్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన రోజమ్మ మరియా కీర్తన బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తుమ్మ మరియారెడ్డి ప్రణిధి వారి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసము,
అప్పబాధ నుండి విడుదల పొందటానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి దంపతులు సంతాన భాగ్యాని కోసము, మరియు సుంగారెడ్డి బాల అనురాజు కుటుంబం సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భార్గవరెడ్డి సగజ సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినీష్ రెడ్డి మరియు శౌరెడ్డి మంచి అలవాటు ఉండటానికి, మరియు కె ఆరోగ్యారెడ్డి శోభారాణి కే జోస్న కోసం మంచి ఫ్యూచర్ మరియు ఉద్యోగాని కోసము, మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము ప్రణీల్ రెడ్డికి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, సుందరి ఇన్నారెడ్డి కోసము ప్రార్థన సహాయం దాలేపల్లి నుండి అడిగి ఉన్నారు. వారి హౌస్ కట్టడం తొందరలో పూర్తి చేయటానికి, మరియు సుందరి శృతి సందీప్ రెడ్డి కుటుంబము గుంటూరు నుండి సంతాన భాగ్యాని కోసము బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్ముకొండ నుండి వరంగల్ నుండి ప్రార్థన సహాయము, సంధ్య దిలీప్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సౌమ్య ప్రశాంతి కుమార్ కోసము మంచి మ్యాచింగ్, బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి కుటుంబము అప్పబాధను విడుదల పొందటానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమారు శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించే గర్భఫలము దేవుడు కాచి కాపాడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసము, మరియు చిన్నమ్మ నల్గొండ నుండి బిడలైనట్టునే ప్రణాళికకి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి, మరియు ప్రదీప్ పేద కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరి నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్ రాయన్న పిఆర్ఓ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గొరండెల విజయ నిర్మల బిడకి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి వసుకుమారి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది అప్పుబాధ నుండి విడుదల పొందడానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవ లూర్దు మీరి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి శాంతమ్మ కాలి నొప్పి నుండి విడుదల పొంది ఈ ఆలయంలో వచ్చి సాక్ష్యం ఇవ్వటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ ఆరోగ్యమేరి బిడ అయినటువంటి సుప్రియ మరియు శివరెడ్డి కుటుంబ శాంతి సమాధానంతో ఉండి సంతాన భాగ్యముతో పెరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి శారద కుటుంబంలో చీకటి బయలుదేరి మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 25. ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని, నీ కన్నులార చూచి తిని, నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. అబ్బాదంటే యేసునామములో ఈ వాక్యమే కానంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్న ఎలిజబెత్ లావణి వారు కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కన్నడలో ఉన్నటువంటి ప్రణతి మరియు అవినేశ్వరుడి కుటుంబము, మరి నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మరియు మిథిన్ ప్రియాంక దంపతులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డలైన పూజిత
పృథ్వీ దైవభక్తితో దైవభయంతో నడవడానికి ప్రార్థన సహాయడిగినారు. మేరీ మార్తమ్మ బిడ అయినటువంటి రీతమ్మ దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము, హరీష్ రెడ్డికి మనీష్ రెడ్డి దైవభక్తి పిలుపు స్వీకరించి ఉంటున్నారు. దైవ గురుత్వ జీవితంలో ప్రవేశ కృప కోసము. మరి కాదరి గుంటూరు నుండి జీసస్ దేవార్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము. సంధ్య రాణి వైశాఖి నుండి ననోజ్కి మంచి ఉద్యోగాని కోసము. మరి పస్సుల అనిత కిరణ్ కుమార్ కుటుంబము హైదరాబాద్ నుండి అభిలాష్ రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు పవాని గురురెడ్డి వారి అప్పు బాధ నుండి విడుదల పొందడానికి, మరి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షవరెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం పిఆర్ఓ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జి బాలస్పందన ప్రవీణ్ రెడ్డికి హైదరాబాద్ నుండి పిఆర్ఓ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. దిలీప్ అన్వేశ్వరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. లండన్లో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి కుటుంబము ఉద్యోగము మరి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకడానికి, మరియు డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి కుటుంబము వారికి అప్పు ఇవ్వటానికి ఉన్న వాళ్ళు తొందరలోనే అప్పు తిరిగి ఇవ్వటానికి కృప కోసము. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటికి రావడానికి, కార్తిక మరియు స్నేహ సాహిత్య మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఏర్వ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము. మరియు ప్రవళిక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము. ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము. మేరీ రాణి ప్రకాశం కోసము మంచి ఉద్యోగము. అదేవిధంగా అనితకి ఉద్యోగము మరియు ఫ్లాట్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జానీ పోల్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి వారికి వచ్చినటువంటి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, వైమేరి హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేగమాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 20:5 ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు ప్రభువుడను దేవుడను నేను నీ మొర వింటిని. నీ కన్నీరును కన్నులార చూచి తిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. అబ్బాదంటే యేసునామములో ఈ వాక్యమే అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి రూబా బిడ అయినటువంటి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నా. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ సహోదరుడు కోసం ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి మరియు అప్పు బాధల నుండి మరి వారి హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి మంచుల ప్రదీప్ రెడ్డి గాల్కొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వారు వ్యవసాయం మంచిగా జరగటానికి. మరి బాల ఉమేష్ మరియు జయప్రకాష్, నిర్మల, రాహుల్
టెలిఫిన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించే బిఫిన్స్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. తత్తిరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ మరియు ఆరోగ్యము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు బచ్చుపుల్లి నుండి. మరియు రోహిత్ నిహారిక మా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రమ్య మనోజ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. సుందరశ్వరన్ వరంగల్ నుండి ప్రేమలత కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బదులను విడుదల పొంది రవీంద్రారెడ్డి మరియు రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి ప్రార్థన సహాయము. సతీష్ రెడ్డి సాఫ్ట్వేర్ బిజినెస్ నడిపిస్తున్నాం, మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ హైదరాబాద్ నుండి హార్ట్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. మరియు తుమ్మ సుందరి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం క్యాన్సర్తో బాధపడుతున్న విడుదల పొందటానికి. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టుని సఫ్రీనా కోదాడ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. బాల సాగరిగా పీజీ ఎగ్జామ్ రాసి ఉన్నారు, మంచిగా రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం నల్గొండ నుండి అడిగి ఉన్నారు. మరియు మల్లవరపు జోసఫ్ అప్పు బాధల నుండి విడుదల పొందటానికి. మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి హేదు కుమార్కి యూఎస్లో ఉద్యోగాని కోసము. మరి టీయా బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము, శాంతి సమాధానం కోసము. సుమత్ పీజీ ఎగ్జామ్ రాసి ఉండరా మంచి ఉన్నత స్థానం పొందటానికి. ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితారెడ్డి మరియు బకెట్కి మంచి ఆరోగ్యాని కోసము. సిస్టర్ ఫాతిమా, విజయలక్ష్మి, సునీత మరియు ఇక్కడ సేవ చేసిన సిస్టర్ విన్సెంటీనా నిన్న ఆపరేషన్ జరిగింది. ఈ మధ్యలో కూడా రాబోయే ఈ 2 రోజుల్లో ఇంకా కాలుకు ఆపరేషన్ జరుగుతుంది. దేవుని నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్వర్ణలత సుదీప్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నంద్యాల నుండి ఫాతిమా, విజయ, భరతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు నంద్యాల నుండి అరుణ్ కుమారి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారి సమస్యలన్నిటిని పరిష్కరించి ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమేండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 25వ వాక్యం. ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని, నీ కన్నీరును కన్నులార చూచి తిని, నేను నీకు ఆరోగ్యము ప్రసాదింతును. అబ్బాదండి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. సుమలద మరియు శ్రావణ్ రెడ్డి కుటుంబాన్ని, మరియు వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, అలర్జీరావుతో బాధపడదని సుందరి, మరియు గ్యాగలపూరి నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసము. మరి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వెల్డింగ్ చేసినటువంటి అందోని హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ట్రీఫా ఫిలోమినా కుటుంబము హైదరాబాద్ నుండి, మరియు సంధ్య రాణి కుటుంబము తాళేచెరువు నుండి, మరి ఏరవ విజయకుమారి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి చిన్నపరెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి దిలీప్ దివ్య
ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి విడుదల పొందటానికి, మరియు ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాని కోసము, మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబే తల్లికి క్యాన్సర్ రోగంతో బాధపడుతాను విడుదల పొందటానికి, మరియు పస్సల వంశీకి రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భవానీ సుజన్ కుమార్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధలను విడుదల పొంది, మరియు భారతి సంజిత్ మరియు అఖిల్ మంచి మ్యాచింగ్ కోసము సంతాన భాగ్యాన్ని కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దీపు ఎలిజబెత్ కిరణ్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. సుదీప్ రెడ్డి మరియు తాళేచెరువు నుండి ఆ సహోదరుడు తిరిగి ఇంటికి రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అదురి సుదర్శన్ రెడ్డి నల్గొండ నుండి, సిస్టర్ అనితా మేరీ ప్రణతి నల్గొండ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రాజారెడ్డి మరియా గొరెత్తి హైదరాబాద్ నుండి కుటుంబ శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విశ్వరావు అరుణ్ కుమారి తణుకు నుండి విశ్వరావు గారు తన కుమారుడు కోడలు కోసము, కుమార్తె అల్లుడు కోసము వారికి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మొన్న విశ్వరావు గారు కంటి ఆపరేషన్ అయి ఇప్పుడు ఉంటున్నారు. దేవుడు అనుగ్రహించిన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా శేషుబాబు గారు మరియు నిర్మలాదేవి వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. తణుకు నుండి ఇన్నమ్మ తణుకు నుండి వారు తాము నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, ప్రాజెక్ట్స్ వరకు బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డి కోసము, దివ్య సాగరి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన జ్యోతి ఢిల్లీ నుండి బిజినెస్ నడిపిస్తున్నాం మంచిగా జరగటానికి. మరియు అనురాగు పి యాలేరు నుండి అనిత వారి కుమారుడిలోకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి యూకేలోని మేరీ సావియో హారిక రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము అరుణ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రౌళిగా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దుబాయ్లో నుండి రెయిన్ జేవియర్, మరీఫా, మనీషా మరియు మార్కు బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఏబీపాలెం స్కూల్ నుండి క్రిస్టినా టీచర్ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్ముడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు జడ్చర్ల నుండి మారేపల్లి నుండి కవిత తన కుమారుడు ఆయన అజయ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదంటే యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. 2 రాజులు 20:5 ప్రభు సందేశం ఇది. నీ పితరుడు దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని. నీ కన్నులార చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిది ఈ ఆరాధనను సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా
హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి కుటుంబము అప్పు బాధ విడుదల పొంది హాస్టల్ వారు నడిపిస్తున్న అది మంచిగా నడవడానికి, మరియు భారతి అమరావతి నుండి కావ్య అంజలి మంచిగా చదువుటానికి కోసము, దీపిక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి, మరియు రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు మంచి ఉద్యోగము మరియు మ్యాచింగ్ కోసము, మంచి ఆరోగ్యాన్ని కోసము, తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వరంగల్ నుండి సబీన ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు మనోజ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, మరియు స్వప్న పవన్ కుమార్కి సంతాన భాగ్యాన్ని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యము, గోళ జ్యోతి మరియు కీర్తి జోఫ్న తంబి వారు మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు గురమచ్చు వినోద్ మంచి భవిష్యత్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ మరియు అనితకి మంచి ఉద్యోగాన్ని, మరియు రాజేష్ అజయ్ వారు కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండేటట్టు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ మంచిగా నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు హైదరాబాద్ నుండి మేరీ స్వేద పవన్ కుమార్కి సంతాన భాగ్యాని కోసము, మరియు సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము ఈర్షిత శ్రీ కృషి వారి నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు, మంచిగా ఉన్నత స్థానం పొందటానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యంతో ఉండి తనుజ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హత్తువాయిల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. కానడైలోన దివ్య మరియు జోసఫ్కి మంచి సంతానాన్ని భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణ మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అంతోణి రెడ్డి కరీంనగర్ నుండి మ్యాచింగ్ కోసము మా ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లిం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి తరుణ్ రాజారెడ్డి కుటుంబము వినోద్ కుమార్ రెడ్డి కోసము హారిగా మంచి ఆరోగ్యంతో ఉండటానికి, మరియు అంతోణి రెడ్డి నక్షత్రం కుటుంబము అభినయ్ రెడ్డికి మరియు మేరీ మనస్సుని ప్రశాంతి మరి వారికి మంచి ఆరోగ్యము దైవకృపతో ఉండటానికి నా కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యము జంగమ నుండి కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఉషా అలెన్ ప్రార్థన సహాయం ఆస్ట్రేలియా నుండి కార్త్యాని జాన్ బి యుగంధర్ రెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ప్రార్థన సహాయ ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు నిర్మల శిలివారెడ్డి శంషాబాద్ నుండి, మరి బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అంతేనో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 43 నుండి దైవవచనములు. యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమిత్తమై ఉండయిన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యజమానత్యము వసుగునని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, సెప్టెంబర్ నెల చివరి ఆదివారము, అదేవిధంగా అక్టోబర్ నెల మరియదల్లికి సమర్పించబడినటువంటి వారానికి మనం ప్రవేశించిపోయినటువంటి సమయం. అలాగే ఈ ముహూర్త సమయంలో దేవుడు ఈనాటి సువార్త ద్వారా ఇచ్చినటువంటి వాక్యం ఏమనగా, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 43-44 వచనమాలి. 44 వచనములో మనం చూస్తుండే కనపడేది ఏమిటండి? అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ఇంటి యజమానుడు సమస్తము ఆ భృత్యుని మీదే సమర్పించి అప్పచెప్పేసి దూర ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి యజమాని కోసము ఎదురు చూచినటువంటి వాడెవడో వాడికి దేవుడు మరి ఎక్కువ తనకున్నదంతా ఇచ్చి ఆయనని అనుగ్రహిస్తున్నారని వచనము మనకి నాటి సువార్త ద్వారా తెలియచేస్తున్నారు. ప్రియలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లూకా గారు రాసిన సువార్తలో 12వ అధ్యాయం 47వ వాక్యములో దీనికి ఆపోజిట్గా విపరీతమైనటువంటి ఒక మాటలు కూడా అక్కడ వ్రాయబడి ఉంటుంది. యజమానుని ఇష్టమెరిగియో సిద్ధముగా ఉండనట్టియో అతని ఇష్టానుసారము నడుచుకొననట్టియో సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. చూడండి, యజమానుడికి ఇష్టం ఎరిగి అంటే ఆ ఇష్టానుసారం జీవించకుండా ఆయన యొక్క హితాన్ని తెలుసుకొని ఇంకా తెలియకుండా జీవించటము, ఆయన యొక్క సొమ్ము పాడు చేసి జీవించిన వాడుకు ఆ కొడారతో చాలా దెబ్బలు పొందవలసినదిగా ఉన్నది అని ప్రభు తెలియచేస్తున్నా. చూడండి, మొట్టమొదటి యజమానుడు సన్నిధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు తనకున్నదంతా సమర్పించి ఆయనే ఒక యజమానికి ఆ మనోభావముతో మారుస్తున్నా, నూతన హృదయం ఇస్తున్నా. హెజక్యేలు గ్రంథములో 36వ అధ్యాయం 26వ వాక్యములో మనం చూస్తుండే, మీకు నూతన హృదయమును దయచేదును, నూతన ఆత్మను మీలో నుంచదెను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. చూడండి, యజమానుడితో పాటు ఉన్నప్పుడు ఆయన జాలి కలిగిన మనోభావంతో ఉంటున్నారు. అందుకే సమస్తము తన బిడలకి, తన దగ్గర ఉన్నవాడికి, తన కోసం ఎదురు చూచిన వాడికి అప్పగించి వెళుతున్నా. ఇంకా వచ్చినప్పుడు దానికి యజమానిత్వం కూడా ఇస్తారు. అంటే ఆ యజమాని యొక్క మనోభావం కూడా ఈ భృత్యుడైన ఆ విశ్వసుడి అయినటువంటి ఫెయిత్ఫుల్గా ఉన్నటువంటి సేవకుడికి అందిస్తున్నారు. నూతన హృదయం, అది నూతన ఆత్మ. దీని వలన ఇప్పటి వరకున్న బాధలు, నేను ఇంతవరకు పని చేస్తే లాభం లేదని ఏడుపు, ఇలాంటి ఉన్న వారి నుండి ఆయనకి విడుదల ఇచ్చి, ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఇచ్చి అనుగ్రహించిన ఒక ప్రతిభాసమే ప్రత్యేకత మనము ఆ వచనములో చూచేది. అయితే ఆ దేవుని యొక్క ఆ యజమాని యొక్క హితాన్ని తెలుసుకొని తెలియకుండా జీవించిన వారు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటున్నా. అటువంటి వాడు వచ్చేటటువంటి కార్యం ఏమనగా 3 కార్యాలు ఆయనలో వచ్చి నిలబడుతుంది. 3 కార్యములే ఆయన పెద్దని చూస్తుంది అని మాట. మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యములో మరి 16వ వాక్యములో ప్రభు ఈ కార్యాలు తెలియచేస్తున్నా. ఈ లోకములో నున్న అందయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహమును, జీవితమును నందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే.
అప్పుడు ప్రాపంచికమైనటువంటి కార్యములో నిమిత్తమై ఉన్నప్పుడు ఆ యథార్థమైన ఆ తండ్రి యొక్క యజమాని యొక్క మనోభావం స్వీకరించటానికి 3 కార్యాలు ఆటంకంగా ఉంటుంది. ఒకటి ఈ లోక సంబంధమైన ఆశాభాషలు, రెండవది శారీరకమైన ఆశాభాషలు, మూడవది తన కంటికి వచ్చినటువంటి ఆశాభాషలు. ఇదంతా ఈ ప్రాపంచిక కార్యాలు. ఇది తండ్రి నుండి వచ్చేది కాదు, ఇది మనలో వచ్చేది కనుక ఏమైపోతుంది? ఆ మన కోరికలు తీర్చటానికి తండ్రి ఇచ్చినటువంటి ధనము, తండ్రి ఇచ్చినటువంటి సొమ్మైన మన శక్తి, మన ఆరోగ్యము, మన ప్రాణము ఉపయోగిస్తారు. అలాగ వచ్చినప్పుడు మనం చీకటికి చెందిన బిడ్డలుగా మారుతారని యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నారు. 19:20 ఒకసారి వింటాం. ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినదే, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దేవుడు ఈ లోకానికి వచ్చేది వెలుగు ఇచ్చి అందరిని వెలుగులోనికి నడిపించ, కానీ మనలో ఉన్న చెడుదనంబు వలన మన వెలుగుని తిరస్కరించి చీకటిని ప్రేమించి ఉన్నారు. దుష్క్రియలు చేయు ప్రతివాడు, ఆ దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించి, ఈ భౌతికమైన కార్యానికి మొదటి స్థానం ఇచ్చిన వారు నిజమైన వెలుగైన దేవుని యేసయ్యని తిరస్కరించిన వాడే. అటువంటి వారికి ఇటువంటి విడుదల రాదు. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు అంటున్నారు, స్వతంత్రులుగా జీవించుటకాయ క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. యేసయ్య మనం వచ్చారు. యేసు వచ్చి మనకు ఇటువంటి భౌతికమైన కార్యమైన విడుదల ఇచ్చి ఉన్నారు. ఇంకా కనుక దృఢముగా నిలబడు బానిసత్యము నుండి మనము మీపై పడనీయకూడదు. జకరియా గ్రంథములో 13వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నది ఏమనగా, సర్వశక్తి మందుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఆ కాలము వచ్చినప్పుడు దావీదు వంశజులను జెరూషలేము పౌరులను వారి పాపముల నుండియో విగ్రహ ఆరాధనము నుండియో శుద్ధి చేయుటకు, ఈ లోక ఆశలో ఉన్న విగ్రహారాధన నుండి నీకు విడుదల ఇచ్చటానికి ఇది యేసయ్య మీలోనికి వచ్చేస్తారు. ఇదే జకరియా మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి కీర్తన 119 అధ్యాయములు 58వ వాక్యముల ప్రభు తెలియచేసినదేమనగా, నీ వాగ్దానము ప్రకారము నన్ను కరుణింపమని నిండు హృదయముతో వేడుకొనిచున్నాము. చూడండి, నిండు హృదయముతో మనం వేడుకొనిచున్నప్పుడు ఆ దేవుని యొక్క కరుణ మన శక్తి కాదు, మన కోరికలు కాదు. దేవుని యొక్క కరుణ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కీర్తనముల 27వ అధ్యాయం 4వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నదేమనగా, నేను ప్రభువును ఒక వరము కోరికొండిని, నేను ఒకే వరం అడుగుతాం ప్రభువా, నాకు కావలసినది ఇది ఒకటియే, నా జీవిత కాలం అంతయు ప్రభు మందిరమున వసిందబడును, అతని దయను అనుభవమునకు తెచ్చుకోవాలి, ఆయన దయను నా అనుభవానికి తెచ్చుకోవలయును. దేవాలయమున అతని సలహా దేవాలయమును ఆయన సలహాలు అడుగుకొని ఉండటం. అలాగ ఉన్నప్పుడు దేవుడు మీ కన్నీటిని దేవుడు తీసేస్తారు. అది 2 రాజుల గ్రంథములు 20 అధ్యాయం 5వ వాక్యములో ప్రభు తెలియచేసినదేమనగా, ఇదే ప్రియులారా మన గురించిన ప్రభు సందేశము. పితరుడైన దావీదు దేవుడును ప్రభుడైన నేను నీ మొర వింటిని, మీ మొరలు ఈ ఆలయముల వచ్చి మీరు వేడుకున్నప్పుడు అదంతా వింటిని, నీ కన్నీరు అని చూచి తిని నీకు నేను ఆరోగ్యము ప్రసాదిస్తాను, మీకు మీ శరీరానికి నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మ ఇస్తాను, నూతన శక్తి ఇస్తాను. దానికోసం కావాలన్న ప్రియులారా ఆ దేవాలయములో దేవుని వాక్యములో మనం జీవించాలి. కీర్తనములో 27వ అధ్యాయం 14వ వాక్యం ఇది మనకు చేయటం. 27:14 వాక్యముల ప్రభు తెలియజేసినది, నీవు ప్రభువును నమ్మము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెదిట్టపు కలిగి ఉండము, నీవు ప్రభుకాయ నిరీక్షింపము. ఆ ప్రభుకాయ నిరీక్షించాలి. అది ఉత్తముడైన విశుద్ధుని వృత్తిని యొక్క ఒక సేవకుడి యొక్క లక్షణం. ఇప్పుడు మనము దేవుడి యొక్క రాకడకాయ నిరీక్షించుకొని ఉండాలి.
అలాగ నిరీక్షించిన వాడు ధన్యుడు. అలాగ నిరీక్షించిన వాడికి దేవుడు సర్వ అధికారం ఇస్తారు. ఆ నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన శక్తి ఇచ్చి అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కుడి చేయి పైకి తీయడం చేయి హృదయం పెట్టుకొని మన జీవితంలో వచ్చినటువంటి బాధలు, సమస్యలు, రోగములు మన కుటుంబాన్ని బిడ్డలందరిని సమర్పించి ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము. మాలో ఉన్న రోగములను, సమస్యలను, బాధలను, ఇబ్బందులను ఈ సమయంలో ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. యేసయ్యా, మీ ఆలయంలో ఉండి మీ రాకడ కోసము ఎదురు చూచి ఎల్లప్పుడూ మీ వాక్యముతోనూ మీ ఆత్మతోనూ నడచెవరాని మాకు దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ముగ్గురికి క్షమించుటానికి, ఎదటి వారితో క్షమించుటానికి, నా సహోదరులు క్షమించుట కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి మూక్కులో దశ పెరుగుతూనే ఉంది. అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి ఎప్పుడు పళ్ళు నొప్పితో బాధపడుతున్నా, అటువంటి పళ్ళు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చేయిలో ఇద్దరికి ఎడమ చేయి పై మఫిల్ భాగంలో నొప్పి ఉంది. చేయి పైకి వెళ్ళటానికి కుదరలేని వ్యక్తికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు ముగ్గురికి ఎడమ కాలి నొప్పితో బాధపడుతున్న, అటువంటి బలం లేకుండా ఉంటుంది. అటువంటి వారికి కూడా దేవుడు స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల పై వెనుక భాగం ఎప్పుడు తలనొప్పి, అదేవిధంగా ఏదో కట్ అయిపోయినటువంటి అనుభవం ఒక సహోదరిയെ దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సహోదరికి దేహం మొత్తము ఇచ్చింగ్ నొప్పిలో అన్నీ ఉంది. అటువంటి ఎప్పుడు వేడి వచ్చిన అనుభవం, అటువంటి బాధల నుండి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురి వ్యక్తులు త్రాగుడు అలవాటు ఉంది. అటువంటి వ్యక్తికి దేవుడు తెలియజేస్తున్న, అప్పుడప్పుడు తరచుగా లేదు, అప్పుడప్పుడు అది మానుకోవాలని ప్రభు ఆదేశం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క వ్యక్తికి భవనం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు తరచుగా కఫము, అదేవిధంగా జలుపు, ఇటువంటి బాధలతో తగ్గుతో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సహోదరుడు ఎప్పుడు ద్వేషము, రోక్షముతో ఉంది. చిన్న కార్యానికి రోక్షముతో ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే ఇద్దరి వ్యక్తులకు దేవుడు మొబైల్ అడిక్ట్ అయి ఉన్న వారికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని ఆరాధిస్తాం. కానన్నాడు నే అనాథను, తండ్రి కానన్నాడు నే అనాథను, అయ్యా కానన్నాడు నే అనాథను, తండ్రి కానన్నాడు నే అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్యా కానన్నాడు నే అనాథను, తండ్రి కానన్నాడు నే అనాథను.
పొచ్చినా వెక్కిరింతల పాలైనను వెక్కి వెక్కి ఏడు పొచ్చినా వెక్కిరింతల పాలైనను నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా అయ్యా కానన్నాడు నే అనాథను తండ్రి కానన్నాడు నే అనాథను వ్యాధివాదాలెన్ని ఉన్నా రోగములతో కృంగిపోయినా వ్యాధివాదాలెన్ని ఉన్నా రోగములతో కృంగిపోయినా నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచుము యేసయ్యా నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచుము యేసయ్యా అయ్యా కానన్నాడు నే అనాథను తండ్రి కానన్నాడు నే అనాథను నిత్య సహాయ మాదా ప్రతిష్ఠ జపము దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోహానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము మా జీవితములో ప్రదక్షిణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము ఓ ప్రభువా ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి సాతాను వాని మాయాపూరిత ఉద్దేశం నుండి మమ్మ కాపాడండి మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి ఆమేన్. ఈ వారం ఇక్కడ జరగబోచున్నట్టు తెలుగు బైబిల్ కన్వెన్షన్లోనికి వచ్చిన వారందరినీ వారి యొక్క ప్రయాణాన్ని వారి కుటుంబాన్ని వారి యొక్క రోహములన్నింటినీ ఆశీర్వదించమని దేవుడు సురక్షితంగా ఆలయానికి రప్పించే విధంగా అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము.
ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించమని, వారందరి ఆలయములు వచ్చింది పవిత్ర నామని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసినటువంటి గురువులందరినీ, అమ్మగారులందరూ, ఉపదేశి గారందరినీ కూడా ఈ ఆలయానికి వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం అక్టోబర్ నెలలో ప్రవేశించబోతున్న అమ్మ మరియమ్మ గారి యొక్క సన్నిధిలో మొరపెట్టుకొని ఆ అమ్మ మరియమ్మ గారి యొక్క స్వర్గీయ అనుభవం పొందటానికి మీకు దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ ఆరాధనలు ప్రత్యేకంగా ఈ ఆశీర్వాద సమయంలో మీకోసం ప్రార్థిస్తున్నాం. అందరూ మోగరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమలోద్భవి మాతా, అమరుని కన్నా మేరీ మాతా, నిష్కళంకోద్భవి మాతా, నిత్యుని భువికి ఒసగిన మాతా, అమలమైన విమలమైన నిర్మల మాతా, నీ భక్తుల ప్రార్థన ఆలకించుమా. అమలమైన విమలమైన నిర్మల మాతా, నీ భక్తులనెప్పుడూ దీవించుమా. విశాఖపురి మాతా, కొండగుడి మాతా, అనుగ్రహ మేరీ మాతా, శ్రీ సభ మాతా, విశాఖపురి మాతా, కొండగుడి మాతా, అనుగ్రహ మేరీ మాతా, శ్రీ సభ మాతా, అమలోద్భవి మాతా, అమరుని కన్నా మేరీ మాతా, నిష్కళంకోద్భవి మాతా, నిత్యుని భువికి ఒసగిన మాతా.
విశాఖపురి మాత కొండగుడి మాత అనుగ్రహ మేరీ మాత శ్రీ సభ మాత విశాఖపురి మాత